హల్లెలూయా. దేవుని యొక్క మీ అందరికీ మరి సంఘ కాపరిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నాము. ఒకసారి ఒక బర్త్డే జరుగుతుంది. క్రిస్మస్ కూడా ఏంటి చెప్పండి, యేసయ్య బర్త్డే కదా. ఒకరోజు ఒక బర్త్డే జరుగుతుంది. బర్త్డే జరుగుతుంటే ఏమైందంటే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. వచ్చి ఏం చేస్తారంటే వారు వచ్చిన వారందరూ బర్త్డే అంటే ఊరకనే కాదు కదా, దేని తీసుకుని వస్తారు, గిఫ్ట్లు తీసుకొస్తారు కదా, బహుమానాలు. ఇందాక ఎవరో చెప్పారు, మహేష్ అనుకుంటా. బర్త్డే అంటే గిఫ్ట్. మరి మీరు ఎంతమంది తీసుకొచ్చి నాకు తెలియదు కానీ బర్త్డేకి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళాం, గిఫ్ట్లతో వెళతాం. మరి వాళ్ళు కూడా గిఫ్ట్లు తీసుకొచ్చి ఏం చేస్తారంటే తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇద్దాములని ఏం చేశారు, వెళ్ళి ఒక మంచం ఉంటే ఆ మంచం మీద పడేశారు. మంచం మీద పడేసిన తర్వాత ఇక ఫంక్షన్ కేక్ కట్ చేసేటువంటి సమయం వచ్చింది. కేక్ కట్ చేసేటువంటి సమయం వచ్చినప్పుడు ఈ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా ఈ యొక్క ఫంక్షన్ బిజీలో పడిపోయి పిల్లవాడిని పెద్దగా నీ గోల ఎక్కువైందిరా, పిల్లవాడిని పెద్దగా పట్టించుకోకుండా ఏం చేస్తారంటే పిల్లవాడిని పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు. అదంతా అయిపోయింది. కేక్ కట్ చేసే సమయం వచ్చింది. కేక్ కట్ చేసే సమయం వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారంటే, మరి ఇప్పుడు కేక్ కట్ చేసే సమయంలో ఎవరు కావాలి చెప్పండి, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎంతమంది బంధువులున్నా కానీ ముఖ్యమైన వాడు ఎవరు, బర్త్డే బాయ్ కదా. ఆ అబ్బాయి కొరకు వెతుకుతున్నారు, ఎక్కడ కనపట్ల. గదిలో రూమ్లో, బెడ్రూమ్లో వెతికారు, మొత్తం అదంతా హాల్ అంతా వెతికారు. అంతా వెతికితే ఎక్కడ కనపడలేదు. ఎక్కడ కనపడిపోతుంది అంతా తల్లిదండ్రులు వచ్చిన వారు అందరూ కూడా కంగారు పడ్డారు. అందరూ కూడా గాబరా పడుతూ వెతుకుతున్నారు. ఎక్కడ నీ వెతికితే ఎక్కడ దొరకలేదు. చివరికి ఏం చేస్తారంటే ఆ మంచం దగ్గరికి వెళ్ళారు. మంచం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ గిఫ్ట్లన్నీ తీస్తూ ఉన్నారంట. ఆ గిఫ్ట్లన్నీ తీస్తూ ఉంటే ఆ గిఫ్ట్ల కింద ఈ పిల్లవాడు ఉన్నాడు. అప్పటికి ఏమైందంటే వాళ్ళు వచ్చి ఆ గిఫ్ట్లన్నీ వేయించడం వలన ఆ పిల్లవాడికి ఊపిరాడికి ఏమైపోయాడు, చనిపోయాడు. వచ్చింది ఎందుకు, బర్త్డే, పిల్లవాడిని ఎవరు పట్టించుకోలేదు, చంపేశాడు. చాలాసార్లు గమనించండి, మనం పండగ చేసుకుంటున్నాం కానీ యేసయ్యని మాత్రం చంపేస్తున్నాం కదా. యేసయ్యని మనం పట్టించుకోవట్లా. యేసయ్యకి ఏం కావాలో అది మనం పట్టించుకోకుండా మన ఇష్టం. మంచిదే, పండుగ అంటే వంటలు, పిండి వంటలు, పండుగ అంటే బట్టలు, పండుగ అంటే ఇంకేంటంటే ఆ యొక్క డెకరేషన్, ఇదంతా. అయితే ముఖ్యంగా పండుగ అంటే యేసయ్య మన జీవితాలలో కలిగి ఉంటున్న పండుగ. యేసయ్యను మన జీవితాలలో, ఆయన మన జీవితాలు కేంద్రంగా ఉంటున్న పండుగ. అయితే ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, మరొక క్రిస్మస్ లోకి మనం వెళ్ళబోయే ముందు ఎప్పుడు కూడా నీవు క్రీస్తు నీలో కలిగి ఉన్నావు. మరి ఆ క్రీస్తుని నీవు చంపుతున్నావా లేకపోతే సజీవునిగా ఉంచుతున్నావా? అంటే సజీవునిగా ఉంచాలంటే నీవు యేసయ్యకు లోబడాలి, యేసయ్య వాక్య ప్రకారం జీవించాలి. యేసయ్య మాట ప్రకారము నీ జీవించినప్పుడు ఆ పండుగ నీకు ఏమవుతుందంటే నీకు అర్థవంతమవుతుంది. ఈ దినమున క్రిస్మస్ అంటే 4 విషయాలు మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా చూడండి, మత్తయి సువార్త. చరిత్ర అంతా నేను చెప్పను కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. మొట్టమొదటిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క దూత వచ్చి ఎవరికి, మరియకు వర్తమానం చెప్తుంది. మరియకు వర్తమానం చెప్తూ ఒక మాట ఏమని తెలుసా, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అని వాక్యం సెలవిస్తుంది. ఏదంతయు జరిగింది, యేసయ్య పుడతాడు, యేసయ్య ముందుగా పుడతాడు,
యేసయ్య ఈ లోకానికి నరావతారిగా వస్తాడు, యేసయ్య శరీరధారిగా వస్తాడు అనేటువంటి విషయము ఏదో యేసయ్య ఈ యొక్క 2023 సంవత్సరాల క్రితము యేసయ్య పుట్టినప్పుడు ఇది అప్పుడప్పుడు వీళ్ళు కట్టుకథగా రాయలా, అప్పుడప్పుడు ఏదో మత్తయి సువార్తలో వారు రాయలా. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ముందుగానే ఇది పాత నిబంధన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకున్నటువంటి క్రొత్త నిబంధనకు పునాది. అదేవిధంగా క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన నెరవేర్పు. మనకి బైబిల్లో 2 నిబంధనలు ఉన్నవి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధన అంతా ఏదంటే ఎవరంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి వ్రాయబడది. దాంట్లో మనకి ఎక్కువ స్థానం లేదు, అక్కడక్కడ అన్యులు ఉన్నారు. అయితే క్రొత్త నిబంధనలో యేసయ్య కాలంలో మనం గమనించినట్లయితే మనందరికీ చోటు ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యేసయ్య వచ్చినప్పుడు ఇది ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి మాట నెరవేరునట్లు. అంటే అర్థం ఏంటంటే ఇదిగో ఇది పాత నిబంధన కానివ్వండి, క్రొత్త నిబంధన కానివ్వండి, ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు పుట్టుకంటే ఏంటి తెలుసా? అది ప్రవచనాత్మకము. హల్లెలూయా! ప్రవచనము అంటే అర్థం ఏంటి అంటే భవిష్యత్తుని గురించి చెప్పబోయేది. ప్రవచనము అంటే మరొక అర్థం ఏంటంటే దేవుని యొక్క దైవావేశముతో పలుకబడినటువంటి మాట. దైవావేశం అంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారు, ఏదో మనసుకు తోచింది చెప్తున్నారు. అలా కాదు. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే దేవుడు వారిని ప్రేరేపించి ఇదిగో ఇది చెప్పండి, భవిష్యత్తు గురించి ఈ విషయం చెప్పండి అని పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలను దేవుడు ప్రేరేపించాడు, ప్రవక్తలను దేవుడు పురికొల్పాడు, వారి మనస్సుల్లో వారి యొక్క నోట దేవుని యొక్క మాట పెట్టాడు. ఆ మాట వారు పలికారు. ఆ పలికిన మాటలన్నీ కూడా ఇక్కడ ఏమని తెలుసా? ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు అని వాక్యం సెలవిస్తుంది. యెషయా ఇందులో భాష్యం గారు చెప్పారు కదా, యెషయా ఏమన్నాడు? నేను చదివించాను. మొట్టమొదటిగా ఎవరు చదివారు? మొట్టమొదటిగా 18 గారు చదివారు. ఏమని తెలుసా? ఏమనంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. దానికి ముందు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఇవేంటి తెలుసా? ఇవి ఎప్పుడు చెప్పబడినటువంటి మాటలు? యేసుక్రీస్తు భూలోకానికి రాకపూర్వము 700 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాటలు కదా. మనం ఈరోజు చెప్పిన మాట రేపు నెరవేరుతలేదు మనకు తెలియదు. అవునాగా చెప్పండి. ఈరోజు అంటే మనము ఒకవేళ నెరవేరటం కాదు, ఆ మాటకు మనం కట్టుబడి ఉంటామో లేమో మనకైతే తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము సత్యము. మనము చదివేటువంటి వాక్యము, మనము చదివేటువంటి బైబిలు, ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు దేవుని యొక్క మనస్సు నుండి వచ్చినవి, ఇవి సత్యమైనవి అనడానికి రుజువు ఏంటంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలలో దాదాపుగా 80% నెరవేర్చబడ్డది. హల్లెలూయా! హల్లెలూయా! అంటే అర్థం ఏంటి? ఈ బైబిల్ అనేటువంటి పుస్తకము సత్యమైనది. బైబిల్ అనేటువంటి పుస్తకము కల్పిత గాథ కాదు. ఇక బైబిల్ అనేటువంటి పుస్తకము ఏదో పుక్కిడి పురాణము కాదు. ఇది దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చినటువంటి మాట అని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. 700 సంవత్సరాల క్రితము యెషయా చెప్పాడు. మరి యేసే వచ్చిలోపు ఆయన చచ్చిపోయాడు. ఆయన మొత్తం అసలు ఇక సమాధి, ఆయన యొక్క ఆనవాళ్ళు కూడా లేవు సమాధులు. మరి ఆయన చెప్పిన మాట మాత్రం నెరవేర్చబడదు. ఎందుకు తెలుసా? ఆయన ఎలాగ పలికాడు? సొంత మాట కాదు, అది దేవుని ప్రేరేపణ చేత మాట్లాడాడు, దేవుని యొక్క పురికొల్పు చేత మాట్లాడాడు. ఆయనే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కాలంలో సమకాలికుడిగా ఒక ఆయన ఉన్నాడు, మీకా అని. ఆ మీకా ఏమన్నా తెలుసా? ఏమన్నాడు? యూదయ దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానంలో నీవెంత మాత్రము అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును పరిపాలించువాడు నీలో నుండి వచ్చునని చెప్పాడు. ఈయన కూడా 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. మరి చూడండి, ఆయన చెప్పింది కరెక్ట్ గా నెరవేరింది. యెషయా మనకు తెలుసా? యేసయ్య గురించి చెప్తూ ఆయన సమాధానకర్త అని చెప్పాడు. మరి బైబిల్లో లోకస్వార్తలు ఏమని తెలుసా? ఇదిగో ఆయనకి ఇష్టమైన మనుషులకి ఏంటంట? సమాధానం, భూమి మీద సమాధానం. మరి మీకా ఏమని చెప్పాడు? యేసయ్య ఎక్కడ పుడతాడని చెప్పాడు? బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. మరొక ఊరు కూడా ఉంది, నజరేతు ఉంది. నజరేతులో యేసయ్య పెరిగాడు, కానీ పుట్టింది మాత్రము బెత్లెహేములో.
పేదలు చూడండి ఎంతో అద్భుతము. చూడండి, దేవుని యొక్క వాక్యము సత్యము. అందుకనే ఈ సత్యవాక్యాన్ని మనం వినాలి, ఈ సత్యవాక్యాన్ని మనం నమ్మాలి, ఈ సత్యవాక్యాన్ని మనం గైకొనాలి. కనుక మొట్టమొదటిగా ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు పుట్టుకనేది ఇట్స్ ప్రాఫిటిక్ అంటే ప్రవచనాత్మకమైంది. ప్రవచనము ఖచ్చితంగా నెరవేరుతుంది అనే విషయం మీరు గమనించాలి. పేతురు పత్రికలో చూడండి ఒక మాట అంటాడు. పేతురు ఏమంటాడో చూడండి ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, రెండవ పేతురు పత్రిక మొదటి వచనము, మొదటి అధ్యాయము 21వ వచనము. ఏలయనగా ప్రవచనము మనుష్యుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. యెషయా దేవుని మూలముగా పలికాడు, తర్వాత మీకా దేవుని మూలముగా పలికాడు. ఇంక అందరూ కూడా దేవుని మూలముగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు పలికారు. వారు సొంత మాటలు కాదు, సొంత మాటలైతే అవి నెరవేర్పులోకి రావు. కానీ దేవుడు వారి చేత పలికించారు కాబట్టి వారు 700 సంవత్సరాల క్రితము చెప్పినప్పటికి కూడా వారు చనిపోయారు. వారికి తర్వాత ఎన్నో తరాలు, మాట చెప్పాలంటే 700 అంటే 7 తరాలు గతించిపోయి ఉంటుంది. అప్పుడు 100 సంవత్సరాలు వేసుకున్నా కానీ మరి అన్ని గతించిపోయినా కానీ దేవుని మాట మాత్రము గతించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమంటాడు? ఆకాశము భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతించు. మరి నెరవేరకుండా ఉన్నాయా? ఖచ్చితంగా నెరవేర్చబడింది. కనుక యేసుక్రీస్తు పుట్టుక ఏం తెలుసా? ఇట్స్ ప్రాఫిటిక్, ప్రవచనాత్మకమైంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనాత్మకమైందంటే ఆ ప్రవచనం ఎప్పుడు చెప్పబడ్డా కానీ అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇదిగో నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ వాక్యము సత్యమైనది. హల్లెలూయా. ఈ బైబిల్ వాక్యము అమోఘమైనది, ఇట్స్ ఇన్ఫాలిబుల్. ఇది అంటే ఏంటో తెలుసా? దీనిలో ఎలాంటి తప్పులు లేవు, అమోఘమైనది, సత్యమైనది. అలాంటి వాక్యాన్ని మనం చేతబట్టుకుని ఉన్నాం కాబట్టి నీ విషయంలో దేవుడు ఏమైనా వాగ్దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుందని మీరు నమ్మాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే మరి వాక్యం ఏంటంట? ఒకటి, వాక్యము ఇది యేసయ్య పుట్టుక ప్రవచనాత్మక మాత్రమే కాదు. రెండవదిగా యేసయ్య పుట్టుకను గురించి ఏమనం చూడండి. అదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని. ఏంటి రెండవది? నేను పంపినవి. రెండవది యేసయ్య పుట్టుక తెలుసా? ఇట్స్ నాట్ ఓన్లీ ప్రాఫిటిక్, ఇట్స్ ఏంజలిక్. ఏంజలిక్ అంటే యేసయ్య ఆ జన్మను ప్రకటించింది ఎవరు చెప్పండి? దూతలు కదా. ఏ దూత? ఇక్కడే ఉన్నారా? మీరు వాక్యం జాగ్రత్తగా వినాలి కదా. ఎంతమంది దూతలు ఉన్నారు? ప్రధాన దూతలు 3 ఉన్నారు కదా. గబ్రియేలు దూత, మిఖాయేలు దూత, తర్వాత లూసిఫర్కి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. లూసిఫర్ యొక్క పని ఏంటి తెలుసా? పరలోకములో ఆరాధన చేయొచ్చు. కానీ లూసిఫర్ ఏం అయ్యాడు? పడిపోయాడు, పతనమైపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క స్థానంలో నేనుంటే బాగుండని తన హృదయంలో అనుకొని గర్వించి తను తాను హెచ్చించుకున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన్ని పడగొట్టాడు, తన్ని పతనం చేస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. వర్షిప్ నడిపించే వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి సాతానుడు ఎక్కువ దృష్టి పెడతాడు. ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే అమ్మాయిల దృష్టి కూడా నీ మీద ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. పడిపోతారు ఎక్కువ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నవ్వుతున్నారు, ఇది వాస్తవం. ఎందుకంటే నాకు 26 సంవత్సరాల అనుభవం ఉంది. అనుభవం చెప్తున్నా. అందుకనే వర్షిప్ నడిపించే వాళ్ళు ఇక్కడ నిలబడి గిటార్ ప్లే చేయటము, ప్యాడ్స్ ప్లే చేయటము చేస్తా ఉండి ఏం చేస్తారంటే మనుషులని, స్త్రీలని, అమ్మాయిలను ఆకర్షిస్తారు. అది చాలా తప్పు. అందుకు కాదు మనం దేవుని మందిరానికి వచ్చేది, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఆరాధనలో నడిపించడానికి. అందుకనే ఆ దూత పడిపోయాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి ఎక్కడికి పడదోయబడ్డాడు? కిందకి పడదోయబడ్డాడు. మరి రెండవ దూత, 3వ దూత గురించి ఎవరు చెప్పుకున్నాం? రెండవ దూత ఎవరంటే ఎవరు చెప్పండి? మిఖాయేలు దూత.
ఈ మిఖాయేలు దూత ఎవరు? మన పక్షమున యుద్ధము చేసేవాడు, మన పక్షమున దేవుని పక్షమున యుద్ధము చేసేటువంటి వాడు ఈ మిఖాయేలు దూత. మిఖాయేలు దూత ఎక్కడ కనపడతాడంటే మనకి యూదా పత్రికలో కనపడతాడు. మోషే శరీరం గురించి సాతాను అతనితో వాదిస్తున్నాడు. మోషే, ఇదిగో ఈయన తప్పు చేస్తాడు కాబట్టి ఈయన నావాడని వాదిస్తున్నప్పుడు ఇక్కడ మిఖాయేలు ఏం చేస్తాడంటే అతనికి యుద్ధము చేస్తాడు. మరి దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన 21 దినాలు ఆపబడ్డది. ఎట్లా పడదు తెలుసా? పర్షియా రాజు దానియేలు ప్రార్థనకి జవాబు రాకుండా అడ్డుకున్నాడు. అప్పుడు దేవుడు ఎవరు పంపించాడంటే మిఖాయేలు దూతని పంపించాడు, మన పక్షమున యుద్ధము చేసేటువంటి వాడు. ఇక చివరిగా గబ్రియేలు దూత. ఇప్పుడు మనం చెప్పుకున్న దూత ఎవరు చెప్పండి? గబ్రియేలు. ఈయన వర్తమానం తీసుకొస్తాడు దేవుని యొక్క నుంచి. ఎవరికి? మరియకు వర్తమానం తీసుకొచ్చాడు, యోసేపుకు వర్తమానం తీసుకొచ్చాడు కదా. ఏంటి? మరియా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకేంటి? నీకు శుభము, ఇదిగో నీ గర్భములో ఒక ఆయన జన్మించబోతున్నాడు, లోక రక్షకుడు జన్మించబోతున్నాడు అనేటువంటి వార్తను ఆయన మోసుకొచ్చాడు. గబ్రియేలు దూత శుభవార్తను తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళడా కానీ శుభవార్తను మోసుకుని వెళ్ళాడు. దేవుని పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. ఎక్కడెక్కడికి వచ్చాడు? మరియ దగ్గరికి వచ్చాడు, యోసేపు దగ్గరికి వచ్చాడు, ఇంకెక్కడికి వచ్చాడు చెప్పండి? గోళల దగ్గరికి వచ్చాడు కదా. మహేష్ ఇక్కడుండాలి, మీరు అందరూ ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు అందరూ వాక్యం వెంటలా జాగ్రత్తగా వాక్యం వినండి. ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఆయన ఆ గొలవ దగ్గరికి వచ్చాడు, మరియ దగ్గరికి వచ్చాడు, యోసేపు దగ్గరికి వచ్చాడు, వర్తమానం తీసుకొని వచ్చాడు. ఏ వర్తమానం చెప్పండి? శుభవర్తమానం. మనం తీసుకెళ్లేది మనుషుల దగ్గరికి మంచి వార్త తీసుకెళ్ళాలి, చెడ్డ వార్త కాదు. ఆ వ్యక్తి గురించి ఈ వ్యక్తి గురించి కాదు చెప్పాల్సింది, మనం చెప్పాల్సింది యేసయ్య గురించి చెప్పాలి. అర్థమవుతుందా? యేసయ్య గురించి మనం చాలాసార్లు ఆయన గురించి, ఈయన గురించి, ఆమె గురించి, ఈమె గురించి చెప్తూ ఉంటాం. అవి కాదు మనం చెప్పాల్సింది. మనం చెప్పవలసింది ఏంటి తెలుసా? యేసుని గూర్చిన వార్త. అందుకనే యేసుని గూర్చిన వార్తకి ఏమని తెలుసా? సువార్త. అంటే సతీష్ మాట్లాడదు. సువార్త అంటే అర్థం ఏంటి చెప్పండి? మంచి వార్త. ఇదిగో నేను వేరే వాళ్ళ గురించి చెప్పాను, అది వార్త అవుతుంది కానీ సువార్త కాదు. అవుతా? ఎప్పుడు సువార్త అవుతుంది చెప్పండి? యేసయ్యని గురించి చెప్తేనే సువార్త. నేను ప్రసాద్ గురించి మీకు ఏమైనా చెప్పాను అనుకోండి, ప్రసాద్ మంచోడు కాదని చెప్పాను అనుకోండి, అది ఏమో చెప్పండి? అది చెడ్డ వార్త కదా. మంచోడని చెప్తే వార్త అవుద్ది, మంచివాడు కాదని చెప్తే చెడ్డ వార్త అవుద్ది. కానీ యేసయ్య గురించి చెప్తే అది సువార్త అవుద్ది. మరి ఏం చెప్తాం చెప్పండి? వార్తలు కూడా మనకు పెద్దగా అవసరం లేదు. వార్తలు చెప్పడానికి ఆకాశవాణి ఉంది, దూరదర్శన్ ఉంది కదా. మనం చెప్పాల్సింది ఏం తెలుసా? సువార్త. యేసయ్యని గురించి. యేసయ్య, హల్లెలూయా, యేసయ్య పుట్టాడు, యేసయ్య నీ కొరకు మరణించాడు, యేసయ్య నీ కొరకు తిరిగి రాబోతున్నాడు అనేటువంటి సువార్త మనం ఏం చేయాలంటే లోకానికి ప్రకటించాలి. ఈ యొక్క గబ్రియేలు దూత వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పిందంటే మరియకు చెప్పింది, యోసేపుకి చెప్పింది, గొర్రెల కాపులకి చెప్పింది కదా. కనుక రెండవది క్రిస్మస్ అంటే ఇట్స్ ఏంజలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రాఫిటిక్, సెకండ్లీ ఇట్స్ ఏంజలిక్. ఓకే. మూడవదిగా మనం గమనించినట్లయితే జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. లూకాసు వార్తకు రండి. ఇప్పుడు ముగించుకున్న లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం. ప్రజా సంఖ్య రాయవలనని కైసరు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. చాలు. ఇక్కడ ఏమనుంది? అవగస్తు, కైసరు అవగస్తు వలన ఆజ్ఞ ఆయను అని ఉంది కదా. కైసరు ఇప్పుడు రోమా ప్రాంతాన్ని పరిపాలించిన వారిని అగస్టస్ సీజర్ అంటారు. అవి వారికి ఇచ్చేటువంటి బిరుదులు కదా. ఇప్పుడు అంతకుముందు వారికి చూడండి రష్యాని జార్లు అనే వారు పరిపాలించారు. మొన్నటి వరకు బీజేపీ రానంత వరకు గాంధీ వంశం భారతదేశాన్ని పరిపాలించింది. అట్లా కొన్ని వంశాలు, కొన్ని ఏదంటే కొంతమంది పరిపాలించారు. ఈ ఐగుప్తుని ఫరో వంశం వారు పరిపాలించారు. అందుకనే ఫరో అనేటువంటి మాట ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే కైసరు అవగస్తు అనేటువంటి వ్యక్తి ఏమి రాపించాడు? ప్రజాసంఖ్య రాయించాడు. మన భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రజాసంఖ్య రాస్తారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలకు ఒకసారి కదా.
ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ప్రజాసంఖ్య రాయడానికి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ఖచ్చితంగా ఎక్కడుంటే మీ ఊర్లో వెళ్ళాల్సింది కదా. ఇక్కడ ఒకవేళ ఇక్కడ మీకు లేదనుకోండి, ఇక్కడ మీ పేరు నమోదైతే పర్వాలేదు, ఇక్కడ నమోదు కాకపోతే ఏం చేయాలి? మీ ఊర్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే వీళ్ళు ఎక్కడ ఈ యొక్క చక్రవర్తి చెప్పాడు, మీరందరూ కూడా ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్న వారందరి యొక్క పేర్లు ప్రజాసంఖ్య రాయాలి, సెన్సస్ అంటారు. అప్పుడు ఏమైందంటే వీరు ఎక్కడికి వచ్చారంటే బెత్లెహేమునకు వచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలము. అంటే మూడవదిగా మీరు గమనించండి, క్రిస్మస్ హిస్టారిక్ అంటే చారిత్రాత్మకమైంది. మీరు చరిత్ర చదివితే ఇదిగో ఈయన పేరు ఉంటుంది. మన ఇండియన్ హిస్టరీ చదివనుకోండి, ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు? అందరి పేర్లు ఉంటాయి. మీకు అందరికి తెలిసేలేదు కానీ గాంధీ గారి పేరు ఉంటుంది, నెహ్రూ గారి పేరు ఉంటుంది, ఇందిరాగాంధీ పేరు ఉంటుంది. అంతకుముందు ఇంకా రాజులు పరిపాలించారు, మొఘళ్ళు పరిపాలించారు, తర్వాత ఇంకెవరు పరిపాలించారు? మౌర్యులు పరిపాలించారు. అవన్నీ చాణక్యులు, వీళ్ళందరూ పరిపాలించినవి ఏంటి? మన భారతదేశ చరిత్రలో లెక్కించబడ్డవంటే ఏంటి అవి? అవి వాస్తవమాగా చెప్పండి, వాస్తవం. అవి సత్యమాగా చెప్పండి, సత్యము. అలాగే జాగ్రత్త గమనించినట్లయితే మరి అప్పుడు కైసరు ఔగుస్తు అనేటువంటి ఒక ఆయన రోమా దేశముని పరిపాలించే, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటే వారు ప్రజాసంఖ్యలో లెక్కలు రాయించుకోవటానికి వారు వెళ్ళారు. అంటే మూడవదిగా ఏదో క్రీస్తు జన్మను గురించి ఎవరో ఆయనకి ఇష్టమైన వాళ్ళు బైబిల్లో రాశారు. కొంతమంది అంటారు ఇష్టమైన, దానికి చారిత్రక ఆధారాలు లేవు, ఆయన చరిత్ర పురుషుడు కాదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇదిగో మనము మీరు వెళ్ళండి, అవసరమైతే రోమాపట్నానికి వెళ్ళండి. ఇప్పుడు మనకి ఏమన్నా కావాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? నేను వాస్తవంగా 2013 సంవత్సరం నాకు పాస్పోర్ట్ వచ్చింది, అంత ముందే రావాలి. అయితే ఏమైందంటే నా 10th క్లాస్ మార్క్ లిస్ట్ పోయింది, ఎక్కడో పోగొట్టుకున్నాను. పోగొట్టుకున్నప్పుడు ఏమైంది తెలుసా? నేను మళ్ళా ఇక్కడ హైదరాబాద్ లో 10th క్లాస్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే, నేను ఎప్పుడో 87లోనే ఎప్పుడో 10th క్లాస్ చదువుకున్నా. అంటే నా వయసు లెక్క పెట్టబాకండి. అయితే మరి అప్పటికి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? 25 సంవత్సరాలు ఎంత అవుతుంది? అది 25 కాదులే కానీ 20 సంవత్సరాలు ఎంత అవుతుంది అయిపోయి. అప్పుడు మరి అవన్నీ తిరగేస్తే ఆ రికార్డులో ఏముంది? నా 10th క్లాస్ మెమో ఉంది, డూప్లికేట్ మెమో. రికార్డులు భద్రం చేస్తారు. అలాగే ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కానీ యేసయ్య పుట్టాడు అనే దానికి అక్కడ రికార్డు ఖచ్చితంగా ఉంటుంది రోమా సామ్రాజ్యంలో. దేవుని బిడ్డలారా, ఇదేదో యేసుక్రీస్తు పుట్టిక అనేది ఆయనకి ఇష్టమైన వాళ్ళు, లోకానికి ఇష్టమైన వాడు, మత్తయ్యానికి ఇష్టమైన వాడు, యోహాను ఆయనకి ఇష్టమైన వాడు కాబట్టి రాసుకున్నాడు. నాకు ఇష్టమైతే నీ గురించి నేను రాసి సంఘంలో పెట్టడం కాదు. ఇది చరిత్రలో జరిగింది, ఇది లౌకిక చరిత్ర. ఇది చూడండి, ఇశ్రాయేలు చరిత్ర కాదు, రోమీయుల చరిత్ర. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టుక అనేది ఏంటి చెప్పండి? చారిత్రాత్మకమైంది. ఆయన ఇదిగో ఒక యేసు అనేటువంటి ఒక మనుష్యుడు 2023 సంవత్సరాల క్రితము భూమి మీద నీవలే నావలే జన్మించాడు, నీవలే నావలే తిరిగాడు అనేటువంటి విషయాన్ని చరిత్ర తెలియజేస్తుంది. ఇంకొక ప్రత్యేకత మనందరికీ తెలుసు కదా, యేసయ్య పుట్టిన తర్వాత ఏమైంది? కాలాన్ని 2గా విభజించారు కదా. BC AD. BC అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వము. AD అంటే అది రోమన్, అన్నా డొమిని అని, ఆఫ్టర్ క్రైస్ట్ అని. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. మరి ఆయన చరిత్ర పురుషులేగా, ఇంక కల్పితం ఎక్కడుంది దీంట్లో చెప్పండి? దీంట్లో కల్పితం లేదు. ఆయన నీవలే నావలే జన్మించాడు, నీవలే నావలే మనుష్యుడిగా సంచరించాడు. దేవుడైనప్పటికీ కూడా మనుష్యుడిగా ఆయన శరీరాన్ని ధరించుకొని మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి సంచరించాడు. చరిత్ర ఆధారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పుట్టుక అనేది ఏం చెప్పండి? ఆయన పుట్టుక ప్రవచనాత్మకమైంది, ఆయన పుట్టుక దూతమయమైంది, ఆయన పుట్టుక చారిత్రాత్మకమైంది. చివరిగా ఇంకా ఆయన పుట్టుక ఏంటో మనం చెప్పుకొని మనం ముగించుకుందాం. చూడండి, తర్వాత ఏమనుందంటే 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా.
నాలుగవదిగా ఎందుకంట ఏమనుంది అక్కడ దేవుని యొక్క వాక్యంలో? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కదా. ఎవరంట? రక్షకుడు. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు ఏమనుందంటే ఆయన తన పాపులను వారి పాపములను ఆయన రక్షించును కనుక ఆయన చదవండి ఒకసారి ఆ మాట కూడా చదువుతాము. ఆయనకు ఉన్నటువంటి ఒక్కటి చదివి మనము ముందుకెళ్ళి ముగించుకుందాం. చూడండి 1వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనము. ఆయన యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టినవారును. హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఇట్స్ సాల్విఫిక్. ఓకే, రక్షణార్థమైంది, ప్రవచనాత్మకమైంది, దూతాత్మకమైంది, చారిత్రాత్మకమైంది, రక్షణార్థమైంది. ఆయన ఏదో పని లేకుండా భూలోకానికి రాలేదండి. ఆయన మనందరినీ ఏమంటున్నాడు? దూత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు మనందరికి అవసరము. చూడండి, ఏదన్నా ప్రమాదంలో ఉంటే, చూడండి, నేను ప్రమాదంలో ఉంటే నన్ను రక్షించడానికి ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు అవసరము నన్ను కాపాడటానికి ప్రమాదం నుంచి. కానీ ఈ యొక్క ప్రమాదం, అందరము కూడా ప్రమాదంలో ఉన్నాము కాబట్టి ఏమిటా ప్రమాదము? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనిపించి మహిమను పొందలేకపోతున్నారు. మరి అందరూ ఉన్నటువంటి ప్రమాదం ఏంటి తెలుసా? ఆ పాపము అనేటువంటి ప్రమాదములో మనం ఉన్నాము. ఆ ప్రమాదము నుండి రక్షించగలిగిన వాడు. ఇదిగోండి, నీకేమన్నా మనకేమన్నా చిన్న చిన్న యాక్సిడెంట్లు కానివ్వండి, ఏదన్నా ఆపద, ఏదన్నా అపాయం సంభవిస్తే మన బంధువులు మనం రక్షిస్తారు, మన స్నేహితులు మనం రక్షిస్తారు, మన బిడ్డలు మనం రక్షిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ ప్రమాదం నుంచి రక్షించగలిగిన వారు మరొకడు లేరు కదా. ఎందుకు చెప్పండి? ఎందుకు రక్షించలేరు? ఎందుకు రక్షించలేరు? జ్యోతి, ఎందుకు రక్షించలేదు చెప్పండి? మా అందరూ కూడా పాపంలోనే ఉన్నాం. నేను మిమ్మల్ని రక్షించలేను, పాస్టర్ గారినైనా కానీ పాపం నుండి. పాస్టర్ గారు రక్షించలేరు. ఎందుకు? మేము కూడా పాపములో పుట్టాం కాబట్టి, పాపములో జన్మించాం. కానీ మనందరినీ రక్షించడానికి పాపరహితుడు పరిశుద్ధుడైనటువంటి యేసయ్య భూలోకానికి వచ్చాడు. మనందరము ఈ లోకమంతా ఉన్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే పాపం అనేటువంటి ప్రమాదములు ఉన్నాం. ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి యేసయ్య వాస్తవంగా రక్షణ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే రెస్క్యూ అంటే ఒక వ్యక్తిని ప్రమాదము నుండి తప్పించటము, ప్రమాదము నుండి విడిపించటము. అది కేవలము యేసయ్య మాత్రమే చేయగలడు. ఎందుకు తెలుసా? యేసయ్య ఎవరు చెప్పండి? ఆయన పాపే పరిశుద్ధిగా కదా, ఆయన పరిశుద్ధి. మొదటి తిమోతి 1:15 అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటాడు కదా. పాపులను రక్షించడానికి మనందరము పాపము చేసి పాపం అనేటువంటి ప్రమాదములో మనం అందరం ఉండాము. మనందరినీ రక్షించడానికి పరిశుద్ధుడైనటువంటి యేసయ్య, పాపరహితుడైనటువంటి యేసయ్య భూలోకానికి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మనం రక్షించబడ్డాము. మనము పాపం అనేటువంటి ప్రమాదం నుంచి తప్పించబడ్డాము. ఆ ప్రమాదం నుంచి తప్పించబడ్డ వారు మాత్రమే నిత్య జీవులో ఉంటారు. ఇది ఈ పాపం అనేది మనల్ని నిత్య నరకములోకి తీసుకెళ్తుంది. దీని నుంచి ఎవరు తప్పించలేరు. అందుకని యేసయ్య ఆయన శరీరధారిగా, మనందరము శరీరంతో ఉన్నాము. ఆయన ఆత్మగా వచ్చామనుకోండి, మనం గుర్తుపడతామా? చెప్పండి, గుర్తుపట్టగలమా?
ఎందుకు గుర్తుపట్టలేము? ఎందుకు చెప్పండి? మనకి తలపింది చెప్పాలి. ఎందుకు గుర్తుపట్టలేమంటే ఆత్మకు శరీరం ఉండదు కదా. ఆత్మకు శరీరం ఉండదు. నీకులాగా నాకులాగా చేతులు ఉండవు, నీకులాగా నాకులాగా కాళ్ళు ఉండవు, నీకులాగా నాకు కళ్ళు ముక్కులు ఉండవు. ఆత్మ శరీరం లేనటువంటి జీవి. మరి అలాగొస్తే మనకు కనపడేవాడు కాదు. మరి ఆయన వచ్చినందుకు దేవుని బయలుపరచడానికి నీవు నేను నీ శరీరాన్ని నా శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధనలో మేకల యొక్క కోడల యొక్క రక్తము ద్వారా పాపానికి క్షమాపణ కలిగేది. కానీ కొత్త నిబంధనలో ఇప్పుడు నూతన నిబంధన కాలంలో అలా కాదు. ఇప్పుడు ఏంటంటే మనిషి యొక్క పాపం పోవాలంటే మనిషే చనిపోవాలి. అందుకని యేసయ్య ఆయన శరీరాన్ని ధరించుకొని మన కొరకు మనుష్యుడిగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే మనందరినీ పాపం అనేటువంటి ప్రమాదం నుంచి రక్షించడానికి. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుక ప్రవచనాత్మకమైనది. అంటే లేఖనము వాక్యం ఏంటంట సత్యమైనది. హల్లెలూయా. నమ్ముతున్నారా? నన్ను నమ్మినా నమ్మకపోయినా దీన్ని నమ్మండి. నా మాటలు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నమ్మాలి? దేన్ని నమ్మాలి? దేవుడు ఇచ్చిన వాక్యం నమ్మాలి. నన్ను కూడా నమ్మండి. నేనే అది చెప్పిన ఆ వాక్యం చెబుతున్నాను. అన్నిసార్లు నన్ను నమ్మలేకపోవచ్చు నా మాటలు, కానీ ఈ మాటలు మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మాలి. రెండవది, దూత ఆ వార్తను తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి వార్తను గొల్లలకి, మరియకి, యోసేపుకి అందరికీ ప్రకటించాడు. మరి మనం కూడా దూత వలె మనం ఈ లోకంలో ఒక దూతగా, దేవుని దూతగా, యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటువంటి దేవుని యొక్క దూతలుగా ఈ లోకంలో మనం ఉండాలి. సువార్తను మోసుకొని వెళదాం. ఈ లోకము నశించిపోయింది. ఈ లోకంలో ఉన్న వారు పాపములో ఉన్నారు. వారు ఎంత ధనవంతులు, ఎంత స్థితిమంతులు, ఎంత శ్రీమంతులు అన్నా కావచ్చు ప్రియదేవుని బిడ్డలారా, వారందరూ కూడా యేసుని అంగీకరించకపోతే వారందరూ పాపం అనేటువంటి ప్రమాదములో ఉన్నారు. నువ్వు లేవు, అందుకు లేవు. కానీ నీకు అన్ని లేకపోవచ్చు, నీకు ఇల్లు లేకపోవచ్చు, స్థలాలు పొలాలు లేకపోవచ్చు, కార్లు లేకపోతే పెద్ద పెద్ద వాహనాలు లేకపోవచ్చు, కానీ నీవు పాపం అనే ప్రమాదంలో లేవు. ఎందుకు తెలుసా? యేసయ్యను నీవు నీ రక్షకుడిగా, ప్రభువుగా నీవు అంగీకరించావు. మూడవది ఏం చెప్పండి? ఈ యొక్క యేసయ్య పుట్టుక చారిత్రాత్మకమైంది. అది చరిత్ర పుటలలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది, వ్రాయబడ్డది. మొన్న వచ్చింది కదా, ఓట్లు వేసాం కదా మనం అసెంబ్లీకి. కొంతమంది వచ్చి మా ఓట్లు ఎగిరిపోయినాయి అన్నారు. ఎగిరిపోయినాయంటే అర్థం ఏంటి తెలుసు? ఒక మాటలో నువ్వు జనాభాలో లెక్కలు లేవని. మరి యేసయ్య ఎలా కాదు? యేసయ్య పేరు ఎగిరిపోలా. యేసయ్య పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డది. ఆయన చారిత్రక పురుషుడు. చివరిగా ఆయన యొక్క పుట్టుక రక్షణార్థమైంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ రక్షణ మనం ప్రకటించాలి. దేవదూతలు ప్రకటించారు, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఒకటి ఈ 4 వేయటంగా వేయండి. ఒకటి ఏంటి తెలుసా? ఇట్స్ ప్రాఫిటిక్, ఇట్స్ ఏంజలిక్, ఇట్స్ హిస్టారిక్ అండ్ ఇట్స్ సాల్విఫిక్. కనుక మనము మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని నమ్ముదాం. రెండవదిగా దేవదూత వలె యేసయ్య కొరకు పనిచేద్దాం. మూడవది ఏంటంటే యేసయ్య చరిత్ర పురుషుని నమ్ముదాం. 4వదిగా రక్షణ సువార్తని ప్రకటిస్తాం. అదే క్రిస్మస్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. సమయంలో